హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికోసం అనేసి. మేమైతే ఊర్లోకి వచ్చాం కదా, అందుకనేసి అయితే ఒక జామ చెట్టు కింద మంచిగా కట్టెల పొయ్యి మీద చికెన్ వండుదాం అనుకుంటున్నాం. అందుకనేసి ఇక్కడ మా వాళ్ళు అయితే ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఒక చికెన్ వండుకొని తినడం కోసం అయితే మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఎప్పుడు మనం బాయిలర్ కోడి తింటాం కదా, అందుకనేసి అయితే ఇప్పుడైతే మేము నాటుకోడి అయితే పట్టుకొచ్చాము. మా అత్తమ్మ తీసుకొచ్చింది. దాని ఈకలన్నీ పీకేసేది ఇలా మంట పైన అయితే మంచిగా దాని తోలంతా ఊడేటట్టు కాలుస్తూ ఉన్నారు. తీసుకొచ్చినప్పుడు ఏమో లడ్డు లడ్డుగా ఉంది, ఈకలన్నీ పీకేసినాక బక్కా ఉంది. అసలు సరిపోదా అని అడుగుతూ ఉన్నాను నేను. ఇలా మంచిగా చెట్టు కింద ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ మాకైతే అన్ని చెట్లు వరిసేను అలా ఉంటుంది. మొత్తం బావి దగ్గర కట్టుకున్నారు ఇల్లు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడైతే. ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది. చల్లగా వస్తుంటుంది అసలు గాలి, స్వచ్ఛమైన గాలి. ఎప్పుడు సిటీలో ఉండి ఒక్కసారిగా ఊర్లలోకి వెళ్తాం కదా, అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలా వచ్చినప్పుడు పొయ్యి పైన వండుకొని తినడము. ఫస్ట్ అయితే ఇక్కడ మాకు చికెన్ మొత్తం అయితే ముక్కలుగా కట్ చేసి పక్కకైతే పెట్టుకొని, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని దాన్ని మంచిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్కువ మందికి ఇలా చికెన్ వండడం. అక్కడ పక్క మా వదిన చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను. ఆ పొయ్యి అయితే అసలు మండట్లేదు, గాలికి అయితే మొత్తం పొగ మొత్తం మీదికే వచ్చేస్తుంది. సైడ్కి అయితే కూర్చున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ప్రాసెస్ చూడండి. ఎప్పుడు వెళ్తారా ఉల్లిగడ్డలు వేసినాక ఇంత కష్టపడుతున్నావు చూడు. ఇటు కూర్చో, నేను చెప్పినట్టు అటు కూర్చుంటే నీకు ఏ పొగరాదు. ఓ పక్క చికెన్ అయితే పైన ఉడుకుతూ ఉంటే మా పుష్పనేమో ఓ పక్క కిందంగా సీకుకు అయితే కార్జాలన్నీ కుచ్చి మంటలో అయితే కాలుస్తుంది. దానిపైన ఉప్పు కూడా చల్లి చాలా టేస్ట్ ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, అసలు ఎప్పుడు తినలేదు. అది ఎప్పుడు వచ్చినా కూడా ఊర్లలోకి కార్జాలు కావాలి కాల్చుకొని తిందామా అని అంటూ ఉంటుంది. అవి ఏం టేస్ట్ ఉంటాయి ఒకటే అడుగుతుంది ఏంటే అనుకునేదాన్ని. నేను ఫస్ట్ టైం తిన్నాను. ఇలా కర్రీలో అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అయితే నూరుకొని వేసుకున్నాం. అలా వేసుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా కారం అయితే కాలుస్తుంది. ఎంత టైం పడుతుందో ఏమో కాలవడం అయితే స్టార్ట్ చేశాక అందులో కొంచెం అయితే చికెన్లో కొంచెం పసుపు అయితే వేసిన తర్వాత చికెన్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మొత్తం బాగా కలిసేలాగా అయితే కలబెట్టుకోవాలి. పట్టుకోవడానికి అది లేతుంది ఇంత అసలుకే. ఆ చికెన్ కర్రీ అయ్యేలోపు ఆగలేక మేమైతే ఆకలిస్తుంది అనేసి అయితే అట్లు పోసుకొని అయితే తింటున్నాం. మీకు అట్లు పోసిన వీడియో కూడా పెట్టాను కదా, ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి అట్లయితే, బియ్యం అట్లు. ఇక్కడైతే కార్జాలు అయితే కాల్చి ఉంచారు. చూడడానికి ఎట్లనో ఉంది దాన్ని చూస్తుండే, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను ఆ అట్లతో పాటు అది పెట్టుకొని తింటున్నాను. అసలు ముగ్గురం తింటే ఎంతసేపు ఉంటుంది చెప్పండి. ఇంకా ఉంటే బాగుండేమో అనిపించింది, అంత టేస్టీగా అనిపించింది నాకైతే. నేను ఫస్ట్ టైం తింటున్నాను అసలు. నేను ఇంతవరకు ఎప్పుడు కార్జాలు అలా బాగుంటాయి అని నాకు తెలియదు. ఇక ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇక్కడ కొంచెం టమాటాలు సూప్ కోసం వేయడం కోసం అయితే మా పుష్ప టమాటాలు అయితే కోస్తుంది.
ఈ గొట్టం మీ ఇంట్లో ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఊర్లలో ఇలా పట్టుకొని ఊదాలి, పొగొస్తుంటది, కళ్ళు మండుతుంటాయి. ఇప్పుడు కూడా ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి గొట్టం ఉందా ఫ్రెండ్స్? మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి గొట్టం చూసాను, మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను మా వదిన వాళ్ళ ఇంట్లో. చాలా ఇలాంటివన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి. ఇక చికెన్లో అయితే కారం అయితే వేసుకుంటున్నాం, ఒక 3 స్పూన్స్ అలా. అసలు అది చూడండి, ఫుడ్ కలర్ ఉన్నట్టే ఉంది. అది కారమా ఇంకా ఫుడ్ కలర్ అనిపించింది నాకైతే. వేసేటప్పుడు అసలు కలుపుతుంటే అసలు ఎంత ఎర్రగా ఉందో, నాకు అసలు కారం వేసిన ఫీలింగే లేకుండే, ఫుడ్ కలర్ వేసినట్టే ఉంది అసలు చికెన్ మొత్తము. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకున్నాము. వాటర్ కూడా పోసుకున్న తర్వాత మంచిగా కలబెట్టుకున్నాం. అసలు స్మెల్ అయితే ఎలా వస్తుందో తెలుసా? మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే వేసేసింది మా వదిన. ధనియాల పౌడర్ కూడా అవన్నీ వేసినాక అసలు ఎంత స్మెల్ వస్తుందో, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుందనమాట. బట్ ఇంత చెప్పాను కదా, నాకు అసలు నాటుకోడి అంటేనే ఇష్టం ఉండదు. ఎందుకంటే బొక్కలు ఉంటాయి అనేసి అస్సలు తినకపోయేదాన్ని. అసలు నా చుట్టూ అయితే వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో. వీళ్ళందరూ చూడండి, నేను కష్టపడి వంట చేస్తే నాకన్నా ముందు పెట్టుకొని తింటూ ఉన్నారు, నేను లాస్ట్లో పెట్టుకొని తింటూ ఉన్నాను. ఇక మా ఆయన చూడండి చెట్టు కింద కూర్చొని ఎంత బాగా తింటున్నాడు. ఎంత సుఖమైన జీవితమో కదా. ఇక ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.